వెళ్ళే ప్రయత్నం ఏమైనా జగన్ గారు చేస్తారని మీరు అనుకుంటున్నారా? డిక్లరేషన్ ఇస్తే అతను హిందువుల ఓట్లు పోగొట్టుకుంటాడు, ఎక్కడికి ఉంటాడో అతని భయం. అది ఏమవుతుంది? చర్చ అయిపోయింది వాళ్ళ కుటుంబంలో. మనం క్రైస్తవులుగా పుట్టాము, క్రైస్తవులు ఉన్నాము, పెళ్లిళ్ళు అటు జరిగినాయి, పేరట జరిగినాయి, ప్రతి ఒక్క కార్యక్రమం అటు చేస్తున్నాము, చనిపోయినప్పుడు అది చేస్తాము, వివాహం అప్పుడు అది చేస్తాము, పిల్లలకు పిల్లలకు కానీ మనం చదువు ఏదో స్టార్ట్ చేసేప్పుడు అది చేస్తాము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రతి ఒక్కటి ప్రభువును నమ్ముకున్నాము. మనకు 1940 ఎప్పుడో అంటారు, నాకు చరిత్ర తెలుసు. అప్పటి నుండి రాజారెడ్డి వాళ్ళ ఫాదర్, పెద్ద ఆయన వాళ్ళ ఫాదరు, వాళ్ళంతా అదే కాబట్టి వాళ్ళకి అదే, దాంట్లో తప్పేం లేదు. ఎవడికి ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం, ఎవడు ఏం మతాన్ని స్వీకరించవచ్చు, దీంట్లో నిబంధనలు లేవు. ఆ నిబంధనలు లేని ప్రజాస్వామ్య దేశంలో ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే మీరు వచ్చేసి మీ మతాన్ని బయటపెట్టిన దానికి మీకు కించిత్తగా ఉంది, చిన్నతనం.